బేసిక్గా ఎడ్యుకేషన్ ఫస్ట్ అండర్ ప్రివిలేజ్ క్యాస్ట్లకు కానీ పేద వర్గాలకు కానీ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి కానీ యాక్సెస్గా లేదు. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం మేల్కొని చదవడం స్టార్ట్ చేశారో దాన్ని వాళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి మాత్రమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఒక పేరుతో ఎంసెట్ ఎగ్జామ్ ఇలాంటివి తీసుకొచ్చారు. అంతకుముందు మెడిసిన్ సీట్స్ ఎలా ఇచ్చేవాళ్ళు అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ మార్కులు వచ్చిన దాన్ని బట్టి ఇచ్చేవాళ్ళు. సో ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా సరే, ఆ గవర్నమెంట్ కాలేజ్లో చదివినా సరే వాళ్ళకి మెడిసిన్ సీట్ వచ్చేదన్నమాట. బట్ ఎప్పుడైతే ఎగ్జామ్ పెట్టారో ఇప్పుడు మీకు తెలిసేది లేదో 58,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కోచింగ్ల పేరు చెప్పి. సో ఆ 58,000 కోట్లలో ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళు మాత్రమే కోచింగ్ తీసుకుని వస్తున్నారు, మిగతా వాళ్ళు రాలేకపోతున్నారు. సో పేద వర్గాలకి, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి, దళితులకి, ఆదివాసీలకి, బీసీలకి ఎవరికి ఆ కోచింగ్ తీసుకునే ఎబిలిటీ లేదు. సరే అప్పుడు కూడా పేరెంట్స్ అప్పు చేసి కోచింగ్ తీసుకుంటే పేపర్ లీక్ అయితే ఇప్పుడు వాళ్ళు రెండోసారి కోచింగ్ తీసుకోలేరు. సో ఆబ్వియస్గా వాళ్ళకి సీట్ రాదు. సో వాళ్ళు డాక్టర్స్ అవ్వలేరు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక బేసిక్ ఎగ్జామ్ లీక్ అవ్వకుండా కండక్ట్ చేయలేని వాళ్ళు ఎలక్షన్స్ అసలు ఫెయిర్గా కండక్ట్ చేస్తున్నారు, ఎలక్షన్స్ పారదర్శకంగా జరుగుతున్నాయని ఎలా నమ్ముతాం? సో ఇంకోటి, ఇప్పుడు ఎందుకు యువత వచ్చారు, ఇప్పుడు వచ్చారు కొన్ని రోజులు కాల్ చేస్తారు వెళ్ళిపోతారు అన్నారు కదా. సో ఇప్పుడు కాక్రోచ్ అంటే ఏంటి? జనరల్ గా ఒక చెత్తలోంచి వస్తుంది. సో చెత్త తయారు చేసింది ఎవరు? రాజకీయ నాయకులు, అసమర్థంగా ఉండే అధికారులు మాత్రమే కదా. సో అప్పుడు యువత మేల్కొని వచ్చింది. సో ఇప్పుడు నీట్ పేపర్ ఇప్పుడు రిజైన్ చేయడం ఎందుకు అని అంటే నేను ఒక తప్పు చేస్తే జవాబుదారీగా ఉంటే నేను రిజైన్ చేస్తే నెక్స్ట్ నా ప్లేస్ లో వచ్చేవాడు ఒళ్ళి దగ్గర పెట్టుకుని ఉంటాడు. సో హీ విల్ థింక్ ట్వైస్. ఏంటి, పేపర్ లీక్ అయితే మళ్ళీ మనం కూడా రిజైన్ చేయాల్సి వస్తుంది, భయం ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటి, కామన్ సెన్స్ ఏంటంటే నేను ఒక తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం అనేది బేసిక్ యాటిట్యూడ్ అనమాట. బట్ అది లేదు, నేను ఒప్పుకోను, లీక్ అవుతుంది. ఇంకోటి, సిజేఐ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు మధ్యలో మళ్ళీ 2 పేపర్ లీక్లు అయినాయి. మనం ఉన్న తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో 1,500 మంది లా స్టూడెంట్స్ ఒక పేపర్ ఫెయిల్ అయిపోయారు. లేబర్ లా పేపర్ కొన్ని పేపర్ ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ రీవాల్యుయేషన్ అప్లై చేసుకుంటే 1,100 మంది పాస్ అయ్యారు. సో ఫెయిల్ అయినప్పుడు సడన్ గా ఎలా పాస్ అవుతాడు? ఓన్లీ దానికోసం వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ 1,50,000. సో ఆ 1,50,000 కోసం ఫెయిల్ చేశారు కాబట్టి 1,50,000 కలెక్ట్ చేశారా అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేని ప్రభుత్వాలు ఎందుకంటే అసలు. సో ఇక్కడ మేము యాంటీ గవర్నమెంట్ ఏం కాదు. మేము అడిగేది ఏంటంటే నేను ఓటేశాను కాబట్టి, నేను ఈ దేశంలో ఉన్నాను కాబట్టి, నాకు ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ప్రశ్నిస్తాను. ప్రశ్నించినందుకు నాకు కాక్రోచ్ అంటారా, కుక్క అంటారా, ఏదన్నా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఒక పేరు నాకేమి నన్ను డిమీన్ అవ్వదు. సో నేను కానీ ఇక్కడ ఉన్న యువత కానీ క్వశ్చన్ చేసేది ఏంటంటే, మీరు పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోతే నీట్నే రద్దు చేసేసి ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్డ్ గానే ఇవ్వండి. కోచింగ్కి వెళ్ళాల్సిన అఘాయిత్యం జనానికి పట్టదు. పిల్లలు ఇంటర్ ఎగ్జామ్ రాసుకుంటారు, 1000 ఎన్ని మార్కులు వచ్చినాయి చూడండి, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి సీట్ ఇవ్వండి. సో అలా కండక్ట్ చేస్తే ఈ ప్రాబ్లమే ఉండదు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు చాలా మంది ధర్నా చేస్తా ఉన్నారు కదా, ధర్మేంద్ర ప్రధానికి సంబంధం లేదు అనే వాదన వస్తుంది. ఏంటంటే జవాబుదారీతనం ఉండాలని. అంటే దేశంలో విద్యా వ్యవస్థపై కాక్రోచ్ జనతా పార్టీ కొట్లాడుతున్నారు. లోపాలు ఉన్నాయా? ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతుందండి, ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ట్రంప్ వెళ్ళి కనపట్టుకోడు కదా, కానీ మనం ఎవరిని అడుగుతాం? ట్రంప్నే అడుగుతాం. సో ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి నేను లీక్ చేయలేదు పేపర్ అనడానికి ఉండదు. సో ఒక మంత్రి ఓత్ ఆఫ్ సీక్రసీ, ఓత్ ఆఫ్ ఆఫీస్ అని ఉంటుంది. ఓత్ ఆఫ్ ఆఫీస్ లో ఏమని చేస్తాడు? నా పదవి ఉన్నంత కాలం నేను ఈ పర్టికులర్ ఏదైతే నేను పోర్ట్ఫోలియో ఉందో ఆ వ్యవస్థలో ఏది జరగకుండా చూసుకుంటానని ఓత్ చేస్తాడు. సో మనం ఏమడుగుతున్నాం? నువ్వు ప్రమాణం చేసావు అబ్బాయి, ప్రమాణం నిలబెట్టుకోలేకపోయావు, అందుకే రిజైన్ చేయని అడుగుతున్నాం. సో ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేసి వచ్చాడండి. ఎంపీ అయిన తర్వాత ప్రమాణం చేసి మంత్రిగా విద్యాశాఖను కాపాడుతాను అన్నాడు. కాపాడలేకపోయినప్పుడు రిజైన్ చేయమన్నారు అంతే. దేశం నుంచి యువత ఏం సింపుల్ లాజిక్ అండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీ వీధిలో చెత్త క్లీన్ చేయాలి. వారం రోజు చేయలేదంటే ఏం చేస్తారు? మీరే క్లీన్ చేసుకుంటారు, అవునా కదా? మీరే క్లీన్ చేసుకుంటారు. సేమ్ అలాగే వ్యవస్థని వీళ్ళు చిన్నభిన్నం చేసేసి ఒక చెత్త గుంటలా చేసేస్తే యువత చూసి ఏం చేస్తున్నారు? ఇంకోటి మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీలాంటి ఇండిపెండెంట్ మీడియా ఉంది కాబట్టి ఇలాంటి ఇప్పుడు చూడండి, ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మైక్స్ ఏం కనపడవు, ఓన్లీ ఇండిపెండెంట్ మీడియా కనపడుతుంది. ఎందుకంటే మీకేం పేజ్ అయిపోయినా మీరు వచ్చి కవర్ చేస్తారు. సో ఇలా కవర్ చేసిన ఇష్యూస్ జనం దాకా రీచ్ అయింది కాబట్టి మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. జెన్జీని మీరు వాళ్ళకి అవగాహన కల్పించారు ఏం జరుగుతుంది. సో ఈ చెత్త అంతా మీరు వాళ్ళకి చూపించారు కళ్ళ కట్టినట్టు. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు? మేము క్లీన్ చేసుకుంటాం, మీరు చేయకపోతే అంటారు. ఇప్పుడు ఇది నీట్గా అయిపోద్దా అంటే, నీట్ది వీళ్ళు కరెక్ట్ చేసుకుంటే ఇంకా మిగతా చెత్తని వాళ్ళు ప్రభుత్వాలు క్లీన్ చేసుకుంటే ఇది ఇక్కడితో అవుతుంది. లేదు ప్రభుత్వం ఇది క్లీన్ చేసుకోవట్లేదు అనుకోండి, వేరే చోట కూడా క్లీన్ చేయడానికి వెళ్తారు. దేశంలో ప్రధానంగా లోపాలు ఏం కనిపిస్తున్నాయి మీకు యువతగా? ఇక్కడ ఏ పార్టీ ఉన్న అధికారంలో ఉన్నా
ఎవరైనా సరే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వేరు, అధికారంలో వచ్చాక మాట్లాడే వేరు. రెస్పాన్సిబిలిటీ అనేది వదిలేస్తున్నారు గాలికి. అవును, మనం చాలా మందిని చూస్తున్నాం. ప్రతి పార్టీ ఎవరైనా నేమ్ చెప్పడం ఎందుకు కానీ ఎవరైనా మార్చేస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అధికారంలో వచ్చిన వాడు ప్రతిపక్షంలో ఉన్నవాడు కంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, చాలా అకౌంటబుల్ గా ఉండాలన్నమాట. సో అలా అకౌంటబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అధికారంలో ఉన్న వాళ్ళు రిలాక్స్ అయ్యారనుకోండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎంత మాట్లాడినా వేస్ట్. మళ్ళీ ఆ ప్రతిపక్షం వాళ్ళు అధికారంలోకి వస్తారు, మనకు చిరాకు వచ్చి ఆ గవర్నమెంట్ మారుస్తాం, మళ్ళీ వాళ్ళు అదే రిపీట్ చేస్తారు. సో మన లైఫ్ లో మన బ్రతుకులో ఏ మార్పులు జరగట్లా. జరగాలి అంటే ఏంటంటే వాళ్ళకు రియలైజేషన్ రావాలి, పొలిటికల్ రియలైజేషన్. ఇప్పుడు తమిళనాడులో చూసారు కదా, అక్కడ ఫీజులు ఇంతే పెట్టాలని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా పెట్టండి. అక్కడ అది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫీజులు దయచేసి తగ్గించండి, ఇంత ఫీజే పెట్టండి అని మీరు కూడా చట్టాలు చేయండి. రాష్ట్రాలలో దేశాలలో యువత రావాలా, యువత పాలించాలా, మీరు పాలిస్తే మాకు ప్రాబ్లం ఏం లేదు, మీరే పాలించండి, కానీ బాగా పాలించండి. లేదు మీరు పాలించలేమంటే మాకు అప్పగించండి, అంతే.